ఈ పొంగే నీళ్ళలో ఇంద్రధనుసు రావడం ఏంద్రా స్వామి? ఓ నేనన్నావు మీ ప్రవీణ్ గారు ఈ రోజు వ్యవహారం ఏంటంటే ఇంటికాడ పని బాట లేకుండా ఉండమని మా ఇంట్లో ఊరకు తిడతా ఉంటే అందరం బండ్లు తీసుకుని సరదాగా సోమశిల డ్యామ్ కి అయితే వచ్చినాం. మా ఊరికి ఎంతో దగ్గరలో ఉన్నా సరే నేను ఇంతవరకు సోమశిల డ్యామ్ కే రాలేదు. ఫస్ట్ టైం నేను సోమశిల డ్యామ్ ని దగ్గర నుంచి చూస్తున్నా. చుట్టూ కొండల మధ్యలో పెద్ద స్టోరేజ్ లాగా వాటర్ తో సోమశిల డ్యామ్ చూస్తుంటే అదిరిపోయింది. నాకైతే డ్యామ్ చూసిన తర్వాత ఆ కొండల పైన చిన్న ఇల్లు కట్టుకొని ఆ డ్యామ్ లో పట్టిన చేపలను తినుకుంటా ప్రశాంతంగా జీవితం గడపాలనిపించింది. మీరు ఎప్పుడైనా సోమశిల డ్యామ్ కానీ విజిట్ చేస్తుంటే మీ దేవురో కామెంట్ చేయండి. మేము వచ్చిన వేళ విశేషం ఏమో తెలియదు కానీ సోమశిల డ్యామ్ లో ఒక గేట్ అయితే ఎత్తిండ్రు. ఆ గేట్ లోంచి నీళ్లు చూడండి ఎట్ట పారుతున్నాయో. ఈ గేట్ లోంచి వచ్చే నీళ్లు పెన్నా నది ద్వారా ప్రయాణిస్తూ కొన్ని వేల ఎకరాలకైతే ఉపయోగపడుతుంది. ఈ సోమశిల డ్యామ్ కట్టిన వాళ్ళు ఎవరో కానీ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుంది. అట్టా డ్యామ్ మొత్తం చూస్తా ఉంటే రోడ్డు అడ్డంగా ఈ మిషన్ అయితే పెట్టుండ్రు. నేను ఒక రెండు తెచ్చలనాయాలి కాబట్టి అందరూ వద్దంటున్నా గానీ అట్టంగా వినకుండా పైకి హీరో లెవెల్ లో ఫోజు పెడుతున్నా. అక్కడ నుంచి డ్యామ్ సైడ్ చూస్తుంటే చూడండి వాటర్ ఫ్లో ఎంత నీట్ గా కనపడుతుందో. ఇంత అద్భుతమైన ప్లేస్ మన నెల్లూరులో ఉందంటే నాకైతే చాలా గర్వంగా ఉంది. మీరు ఇంతవరకు సోమశిల డ్యామ్ కి రాకపోయి ఉంటే ఒకసారి వచ్చి చూడండి, భలేగా ఉంది. సరే ఇంకో వీడియో రేపు వస్తా. ఈ లోపు లైక్లు ఫాలోలు కొట్టి పెట్టండి.